స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత ఎన్ని గంటలు చేస్తావు? 5-6 అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏ పని చేస్తావు? ఇంటికి వెళ్ళి బట్టలు తీసి అంటుకెళ్ళి ట్యూషన్కి వెళ్తాను. అంటే ట్యూషన్కి పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు? కొన్ని అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్. ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వస్తాం. మార్నింగ్ మ్యాథ్స్ మళ్ళీ వెళ్తాం. ఎక్కడమ్మా మీ ఇల్లు? ఎంత దూరం ఎక్కడికి? 3 కిలోమీటర్లు. స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? మీ టీచర్ బాగా చెప్తున్నారా? టైంకి వస్తున్నారా? నీ అనుభవం ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా? అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా? నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? పిల్లలందరూ మంచి పిల్లలేనా? అందరికి చదువు చేయండి అన్నీ. ఇంకా ఏమున్నాయి? 3 సాటర్డే నైట్ ఇంకేం పెట్టారు. మిగతా ఈ రోజు గుడ్ ఇస్తారు. సాటర్డే గుడ్ పెట్టారు. సాటర్డే గుడ్ ఇస్తారు. సాటర్డే గుడ్ స్టాండర్డ్గా అంటే తెలుగులో పిల్లలు పెట్టి తల్లిదండ్రులు కూడా పెట్టమని చెప్పి వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇస్తారు. పొంగలు పెట్టారు కదా? పొంగలు పెట్టారు చేస్తారా? చక్కెర పొంగలు పెట్టారు సార్. యాజ్ ఫర్ మెనూనా? రోజు ఇచ్చేది ఇంకోటి పెట్టి రోజు ఇచ్చేది. కూర్చోబెట్టి ఉంటుంది. ఎలాగే చేస్తాం. ఇది బఫే. ప్లేట్లు అవన్నీ క్లీన్గా ఉంటాయమ్మా? హైజీనిక్గా ఉంటాయా? మీ నాన్న రాలా? వచ్చాడా? ఆడుకోవడానికి చెప్పండి.
మీకు ఆ పోర్షన్లో ఈ చెట్లు రావు సార్